ఏంటంటే ఈరోజు విశాఖపట్నంలో మారతాన్, వైజాగ్ నావీ మారతాన్. ఎలా అంటే మనకి తెలియనటువంటి ఇంకో రకమైన యాంగిల్లో ఉన్నటువంటి విశాఖపట్నం అనేది మనకి కనిపిస్తుంటుంది. ఉదయాన్నే 3 గంటలకి 4 గంటలకి వచ్చి ఈ మారతాన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే జనాలు, అబ్బా 4 గోళ్ల మధ్యన ముసుగు దన్నేసి పడుకునే మనకి చాలా విషయాలు తెలియదు. ఎంత యాంగ్జైటీతో పీపుల్స్, చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని ఇది సెల్ఫీల కోసమా లేకపోతే స్టేటస్ కోసమా రీల్స్ కోసమా అనేది మనం పక్కన పెట్టినట్లయితే ఎంత యాంగ్జైటీగా పార్టిసిపేట్ చేస్తున్నారంటే, ఇంత తెలియని ప్రపంచం మనకి వైజాగ్లో ఈ బీచ్ రోడ్లో ఉంటుందేమో అనిపిస్తుంటుంది. అసలు మామూలుగా కాదు, అసలు వండర్. అసలు నేనైతే 2 గంటలకు వచ్చి ఏదో వాలంటీర్ చేద్దాం అనుకున్నా, కానీ అవకాశం కుదరక ఇలా వీడియోలు తీసుకుంటున్నాను. ఎనీహౌ సూపర్ కదా అసలు. ఒక పక్కన సంద్రం అలల ఒడ్డున ఒక మారతాన్ 12,000 మంది పైగానే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మామూలుగా లేదు అసలు. ఏదేమైనా సరే వైజాగ్ బీచ్ పక్కన ఈ రోడ్లు అనేవి చాలా మారతాన్లకి, చాలా అవేర్నెస్కి చాలా సపోర్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇప్పుడు వీళ్ళు చూడండి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదా, వీళ్ళు 10K రౌండ్ అనమాట. వీళ్ళకి ప్రైజెస్ ఉంటాయి. ఆ జనాలు క్రౌడ్ వెళ్తున్నారు చూడండి, వాళ్ళ ప్రైజెస్ ఏమి ఉండదు, జస్ట్ అవేర్నెస్ లైక్ బాడీ ఫిట్నెస్ దీనికోసం మాత్రమే. ఎవ్వరు ఇంకా తరుగుతూనే ఉండదు. కొంతమంది నాలాగే అనమాట, ఒక 2 అడుగులు వేస్తారు, సైడ్కి వచ్చేసి వీడియోలు తీసుకుంటారు, లేదంటే చక్కగా ఏమంటారు అది ఫోటోలు తీసుకుంటారు, లేదంటే రీల్స్ చేస్తారు, చక్కగా స్టేటస్లు పెట్టుకుంటారు, అంతే అయిపోతుంది. ఏదేమైనా ఇది అయిపోయిన తర్వాత మనకి చక్కగా కాస్త టిఫిన్ పెడతారు. అది వీళ్ళందరూ 10K వాళ్ళు, తక్కువ రోడ్లో వచ్చేటటువంటి అందరూ కూడా తక్కువ జనాలు వస్తున్నది, అది 10K వాళ్ళు అనమాట. ఓకే, ఇంకా 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 వస్తూనే ఉన్నారు. ఒక జనసంద్రం అనేది మనకి చక్కగా కనిపిస్తుంది, మీకు అందరికీ అర్థం చేస్తున్నారు. ఈ ఖాళీ రోడ్డు మళ్ళీ రిటర్న్లో వచ్చేసరికి ఈ ఖాళీ రోడ్డు అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. ఓకే, చిన్న పిల్లలు అసలు ఎలా ఉందంటే ఎర్లీ మార్నింగ్ ఈ బీచ్ రోడ్లో ఇదంతా కూడా మంచి హడావిడిగా కనబడుతుంటుంది అనమాట మనకి. ఇంకా 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 జనాలు వస్తూనే ఉంటారు. ఇంకా చూడండి, ఇంకా ఇది అనమాట. ఈ 5 km అంటే అప్ టు మనకి ఊడా పార్క్ వరకు అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అంటే యాక్చువల్గా ఊడా పార్క్ వరకు అంటే 2.5, మళ్ళీ అటు నుంచి రిటర్న్ 5K, ఓవరాల్గా 5K అనమాట. అలా ఆ విధంగా మనకి జనాలందరూ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ 5K అంటే అదనమాట. ఎంత అవేర్నెస్ దీనికి. కొంతమంది రిజిస్ట్రేషన్, కొంతమందికి చాలా వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది, 800 అలా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని మరీ వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అనమాట. చూసారా అస్సలు జనసంద్రం ఆగట్లేదు. అక్కడ మనకి ఆర్కే బీచ్ వరకు చూసుకున్నట్లయితే జనాలు వస్తూనే ఉంటారు. ఏదేమైనా సరే వైజాగ్కి బీచ్ అంటే ఈ బీచ్ అదో రకమైన అనుభూతిని ఇస్తుంది అనమాట జనాలకి. ఓకే, థ్యాంక్ యూ.